Next, explain the biasing technique by fixing VGS without source resistance for MOSFET amplifier. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఏముంది ఫిక్సింగ్ ద బయాసింగ్ టెక్నిక్లో VGS అనేది ఎలా ఫిక్స్ చేస్తాం వితౌట్ సోర్స్ రెసిస్టెన్స్ లేకోకుండా ఎలా ఫిక్స్ చేస్తాం మాస్ఫెట్ యాంప్లిఫైయర్లో ఎలా ఫిక్స్ చేస్తామో చూడండి. ఇక్కడ చూడండి ID = 1/2 million COX W/L VGS - VT అనేది అందరికీ తెలిసిన తర్వాత ఇక్కడ బయాసింగ్ బై ఫిక్సింగ్ VGS ఈజ్ నాట్ గుడ్ టెక్నిక్. VGS అనేది ఫిక్స్ చేసేదానికి అది వచ్చేసి గుడ్ టెక్నిక్ కాదు. నెక్స్ట్ VT COX W/L వెరీ వైడ్లీ అమాంగ్ డివైస్. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఈ 3 అనేది ఇప్పుడు మీకు ఫస్ట్ ఈ μn అంటే ఏంది, మొబిలిటీ ఆఫ్ ఎలక్ట్రాన్. COX అంటే ఏంది, ఆక్సైడ్ కెపాసిటర్. W/L అంటే ఏంది, విడ్త్ బై లెంత్. VGS అంటే గేట్ టు సోర్స్. ఇప్పుడు GS అంటే గేట్ టు సోర్స్ వోల్టేజ్. నెక్స్ట్ VT అంటే థర్మల్ వోల్టేజ్ అనమాట. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే బయాసింగ్ బై ఫిక్సింగ్ VGS ఈజ్ నాట్ ఏ గుడ్, అది అర్థమైపోయింది. నెక్స్ట్ ఇప్పుడు VT అండ్ μn డిపెండ్స్ ఆన్ టెంపరేచర్. దాని తర్వాత ఇప్పుడు డివైస్ 1 డివైస్ 2 అనుకుంటే ఇది డివైస్ 1 డివైస్ 2. ఇక్కడ చూడండి VGS ఇది ID, ఇక్కడ ID2, ఇక్కడ ID1 అంటే డ్రైన్ కరెంట్ 1 డ్రైన్ కరెంట్ 2. అప్పుడు ఇక్కడ నుంచి పాస్ అయ్యేది ID నుంచి పాస్ అయితే అదే డివైస్ 2, అదే I1 నుంచి పాస్ అయితే అదే డివైస్ 1. దీన్నే మనం ఏమంటాము, ఫిక్సింగ్ VGS వితౌట్ సోర్స్ రెసిస్టెన్స్. మాస్ఫెట్ యాంప్లిఫైర్లో ఏది VGSని ఫిక్స్ చేసి VGS లేనప్పుడు VGSని ఫిక్స్ చేస్తే దాని యొక్క గ్రాఫ్ అనేది ఇలా ఉంటుంది. నెక్స్ట్ దీంతోనే B క్వశ్చన్ చూసుకుందాం. ఎక్స్ప్లెయిన్ ద బయాసింగ్ టెక్నిక్ యూజింగ్ డ్రైన్ టు గేట్ ఫీడ్బ్యాక్ రెసిస్టర్ ఫర్ మాస్ఫెట్ యాంప్లిఫైర్. మాస్ఫెట్ యాంప్లిఫైర్లో ఇప్పుడు ఇక్కడ చూద్దాం చూడండి, బయాసింగ్ టెక్నిక్ సేమ్ దాని మాదిరే ఉంటుంది. ఇక్కడ RG అనేది ఉంటుంది. RG అంటే ఏంది, లార్జ్ ఫీడ్బ్యాక్ రెసిస్టెన్స్ అనేది ఇక్కడ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఇది ఎలా వచ్చిందో మీకు ఈ సర్క్యూట్ నుంచే తెలుస్తుంది. ఇప్పుడు ఇక్కడ మనము KVL అప్లై చేస్తే టోటల్ వోల్టేజ్ ఏముంది, ఇక్కడ VDD ఈక్వల్ టు ఇక్కడ ID ఉన్నట్టు IDRD ప్లస్ ఇదండి ఇక్కడ ID ఉంది ప్లస్ ఇక్కడ ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఇక్కడ VDS అని ఎందుకు అనుకుంటున్నాం అంటే ఇది డ్రెయిన్ ఇది సోర్స్ కదా, దాని మధ్య ఉండేదాన్ని ఏమంటాం మనము, VDS అంటాం. అంటే డ్రెయిన్ టు సోర్స్ వోల్టేజ్ అంటాం. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే డ్రెయిన్ టు సోర్స్ వోల్టేజ్ మనకి ఇప్పుడు ఇదే చూడండి, మనకు VDS కావాలంటే VDS ఒకటి ఇటు సైడ్ నుంచి ఈ ప్లస్ IDRD అనేది ఇటు సైడ్ పోతే VDD - IDRD అనేది అవుతుంది. VDD - IDRD అనేది అయింది చూడండి. నెక్స్ట్ VDD కావాలంటే VDD ఇటు సైడ్ నుంచి -IDRD అనేది ఇటు సైడ్ పంపిస్తే VGS ప్లస్ IDRD అనేది అవుతుంది. అప్పుడు ఇక్కడ చూసుకుంటే చూడండి దీనికి ఇక్కడ RG అనేది ఇక్కడ యాడ్ అవుతుంది. RG అంటే ఏంది, లార్జ్ రెసిస్టర్ అనేది ఇక్కడ యాడ్ అవుతుంది. దాని యొక్క ఇప్పుడు యాడ్ అయినప్పుడు ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే దిస్ సర్క్యూట్ కెన్ బి యూటిలైజ్డ్ యాజ్ ఏ CS యాంప్లిఫైర్ by applying the Vin signal to the gate via a coupling capacitor so as not to disturb the DC bias conditions already established. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే సోర్స్ యాంప్లిఫైర్లో ఈ Vin సిగ్నల్ అనేది కప్లింగ్ కెపాసిటర్స్లో ఉంటుంది. ఉన్నప్పుడు ఇది వచ్చేసి నాట్ డిస్టర్బ్డ్గా ఉంటుంది. దిస్ ఈజ్ అబౌట్ దిస్ క్వశ్చన్. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.